సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు చొక్కెదురైంది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్న సునీల్ కుమార్ తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించారు. సునీల్ పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, ధన్యవాదాలు వెంకటేష్. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తన సస్పెన్షన్ ఎత్తివేయాలి, తన మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వాటన్నిటి నుంచి ఊరట కల్పించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆయన హైదరాబాద్ బెంచ్తో కొంతకాలంగా పోరాడుతున్నారు. అయితే ఇవాళ చివరి రోజు, అంటే ఆయన రిటైర్మెంట్ నోటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం, నిన్న నోటిఫై చేసింది. ఇవాళ పని వేళలు ముగిసిన తర్వాత ఆయన్ని రిటైర్ అవుతున్నారు. అలాగే ఆయనకు సంబంధించిన రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ క్రిమినల్ చర్యలు, క్రిమినల్ దాని మీద యాక్షను, విచారణ అవన్నీ కొనసాగుతాయనేసేమో దాటికి ఈ రిటైర్మెంట్ ఎటువంటి అడ్డంకి కాదనేసి కూడాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వుల్లోనేమో స్పష్టం చేసింది. తన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన క్యాట్ని ఆశ్రయించారు. క్యాట్ ఈరోజు విచారణ జరిపిన తర్వాత ఆయనకి ఎటువంటి ఊరటని ఇవ్వడానికి నిరాకరించింది. దాంతోటేమో ఆయన సస్పెన్షన్లోనే ఈ సాయంత్రం పదవీ విరమణ చేస్తున్నట్లుగా మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఏమేమి వాదనలు జరిగాయి వాటన్నిటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా పివి సునీల్ కుమార్ సిఐడి విభాగానికి చీఫ్గా పనిచేసిన రోజుల్లోనే దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఉపసభాపతిగా ఉన్న రామకృష్ణరాజుకు సంబంధించి రామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ చేశారు అన్నది ప్రధానమైన అభియోగంగాను ఆ కేసులో ఆయన ఏవన్గా ఉన్నారు. ఈ ప్రధాన అభియోగం పైన అలాగే కొనుగోళ్ల విషయంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ అన్ని అంశాల మీద కూడాను ఆయనపై క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. వాటికి సంబంధించి విచారణ నడుస్తోంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం 2024లోనే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్ని అంశాలు బయటికి రావడంతో ఆయనపైన సస్పెన్షన్ వేటు విధించింది. సస్పెన్షన్ వేటు విధించిన తర్వాత తాజాగా ఆయనపైన సస్పెన్షన్ పొడిగిస్తున్న సమయంలో కూడాను పివి సునీల్ కుమార్కి రిటైర్మెంట్ వరకు ఈయన సస్పెన్షన్లోనే కొనసాగుతారని కూడా ఆ రోజు నోటిఫై చేయడం జరిగింది. అలాగే నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్లో కూడాను ఇవాళ సాయంత్రం పనివేళలు ముగిశాక ఆయన రిటైర్మెంట్ అమల్లోకి వస్తుందనేసి కూడానేమో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద ఊరట కల్పించడానికి మాత్రం క్యాట్ నిరాకరించింది. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.